కలెక్టర్లకు క్లాస్, మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్. ఇది బాధ్యతగా పనిచేయండి, ప్రజలకి చేరువలో ఉండండి కలెక్టర్లకి సూచనలు చేశారు ఏపీ సీఎం. పాలనలో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయిపోయాయి, ఇంకా బాధ్యతగా పనిచేయాల్సిన టైం వచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ వర్క్ చేయాల్సిందే అంటున్నారు. అటు మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చారు సీఎం. కలెక్టర్లతో 2 రోజుల సదస్సులో భాగంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలపై వారికి మరోసారి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తొలి రోజు లాజిస్టిక్స్, ఇన్ఫ్రా, స్వచ్ఛాంధ్రతో పాటు జిల్లాల్లో ప్రగతి, సంక్షేమం, అభివృద్ధిపై సమీక్ష చేశారు. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకం. జిల్లా రూపురేఖల్ని మార్చడంలో వారిదే ప్రధాన బాధ్యత అన్నారు సీఎం చంద్రబాబు. ఈ ఏడాది పూర్తయ్యే నాటికి 15% వృద్ధి రేటు సాధించేలా కలెక్టర్లు పనిచేయాలన్నారు చంద్రబాబు. హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం, కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, హై ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. వైసీపీ హయాంలో రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం చేశారన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదన్నారు సీఎం చంద్రబాబు. లాస్ట్ 5 ఇయర్స్ చూసాం, ఆల్ రోడ్స్ అన్ని పాట్ హోల్స్. కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు. నవ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, మీరే చూస్తారు. ఆల్ నేషనల్ హైవేస్ నోబడి షుడ్ ఇంటర్వెన్. జీఎస్టీ రేట్ల తగ్గింపు ఫలాలు ప్రజలకు అందేలా చూడాలని, ప్రతి షాప్లో రేట్ల తగ్గింపు వివరాలు ప్రదర్శించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇక్కడ మీ అందరి మీద, కలెక్టర్స్ మీద ఒక రోల్ ఉంది. ప్రతి ఒక్క షాప్లో జీఎస్టీ రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి, బోర్డులు పెట్టాలి. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్ గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలన్నారు. ఈ 5 ఏళ్లలో 25 కలెక్టర్ల కాన్ఫరెన్స్లు, 125 కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు సీఎం చంద్రబాబు.